4:30 గంటలకు కౌంటర్ వేస్తే 5:30 గంటలకు తెలుగుదేశం నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఎల్లో మీడియాకి వెళ్ళిపోతుంది. ఈరోజు పత్రికలలో బ్యానర్ ఐటమ్ రాస్తారు. షర్మిలమ్మకి ఇదేం కొత్త కాదు. ప్రతిసారి షర్మిలమ్మ ఏదో ఒకటి లీకులు ఇవ్వడం, ఆంధ్రజ్యోతికో ఈనాడుకో ఎల్లో మీడియాకో లేకపోతే చంద్రబాబు నాయుడుకో లీకులు ఇవ్వడం ఆమెకు అలవాటే. కానీ ఇంత కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిని నా జీవితంలో ఇక్కడ చూడలే. రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సంబంధం, ఆత్మీయ సంబంధంతో బాధపడుతూ ఇవాళ కొన్ని విషయాలు నేను షర్మిలమ్మ గారిని సూటిగా అడగదలుచుకున్నాను. అసలు షర్మిలమ్మ గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిలో మీరు భాగాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బిజినెస్లలో, వ్యవహారాలలో, వ్యాపారాలలో ఎక్కడైనా మీ కేవైసీ ఉందా? ఎక్కడైనా మీ పాన్ నెంబర్ ఉందా? ఎక్కడైనా మీరు షూరిటీ పెట్టిర్రా? ఎక్కడైనా మీరు ఆ అప్పులో నేను కడతా అనే మాట చెప్పిర్రా? లేకపోతే అనేకమైనటువంటి ఇష్యూస్ లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఎక్కడైనా మీరు పాత్ర మీదుందా? మీరు ఏమో అంటే రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు, రాజశేఖర రెడ్డి గారు వీలునామా రాసిండ్రు అనే మాట కూడా ఈ మధ్యన మారుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో అఫిడవిట్లో పెట్టినటువంటి ఆస్తులు 2009కి వచ్చే వరకు ఆస్తులు అఫిడవిట్లో లేవు. అప్పటికే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఆస్తుల పంపకం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చేసిండు. మీకు పెళ్ళై 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంచుమించు 29-30 సంవత్సరాలు అయితే పెళ్ళైన 30 సంవత్సరాల తర్వాత కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తిలో భాగస్వామ్యం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మై, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఉటో అంటే ఉటో, బయటో అంటే బయటో, అమెరికాలో ఉంటే కూడా నిన్ను పిలిపించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే పరిస్థితికి దిగజారినవంటే ఎందుకు ఇంతగా దిగజారవలసినటువంటి అవసరం వచ్చింది? షర్మిలమ్మ గారు, మీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మీకు ఇచ్చినటువంటి ఆస్తులు ఒక్కసారి నేను తెలుగు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. తెలుగు ప్రజలను కన్ఫ్యూజ్ చేయవలసినటువంటి అవసరం లేదు. మనం తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిలంగా ఉన్నారు. వాళ్ళు బాధపడొద్దని చెప్పి ఇవాళ ఈ షర్మిలమ్మ మాట్లాడుతున్నటువంటి అబద్ధాలను ప్రజల ముందు ఉంచడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 2లో ఇంటిని నీకే ఇచ్చిండు కదా రాజశేఖర రెడ్డి గారు. ఇడుపులపాయలో 51 ఎకరా భూమి మీకే ఇచ్చిండు కదా. 15 మెగావాట్లు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు మీకే ఇచ్చిండు కదా. స్వస్తిక్ పవర్ హైడ్రో ప్రాజెక్టు మీకే ఇచ్చిండు కదా. అందులో ఉన్నటువంటి 22.5% షేర్లు కూడా మీకే ఉన్నాయి కదా. విజయవాడలో ఉన్నటువంటి యువరాజ్ థియేటర్లో 35% షేర్లు మీకే ఇచ్చిండు కదా. పులివెందులలో ఉన్నటువంటి 7.6 ఎకరాల భూమిని మీకే ఇచ్చిండు కదా. విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీలో 100% వాటా మీకే ఇచ్చిండు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తులలో మీ ఇద్దరికి భాగస్వాములుగా ఉన్నారని చెప్పి ఇచ్చిన మాట వాస్తవం. మీరు లోపాయికారిగా వైఎస్ విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంఓయూ రాసిస్తే ఆ ఎంఓయూ రాసినటువంటి దానికి మీరు లెటర్ రాసి ఆ లెటర్ను మొట్టమొదట చంద్రబాబు నాయుడుకు పంపినవే. ఎక్కడ ఉంది నీ కృతజ్ఞత? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు నీవు ఎలక్షన్ అఫిడవిట్ కడపలో డిపాజిట్ రాకుండా ఓడిపోయిన టైం వరకు నీవు అఫిడవిట్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ భారతమ్మ గారు కావచ్చు, వాళ్ళ కూతుర్లు కావచ్చు, వాళ్ళకున్నటువంటి కంపెనీల నుండి నీకు 236 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది నీ అఫిడవిట్లో పెట్టినావు. నీకు ఇంత కృతజ్ఞత లేకుంటే మాత్రం షర్మిలమ్మ అసలు నిన్ను ఎవరు కూడా క్షమించే పరిస్థితి లేదు. ఇంకా చాలా విషయాల్ని నేను చాలా రోజుల నుంచి షర్మిలమ్మ గారు మాట్లాడుతుంటే ఎందుకు మనం మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్కి పోయింది, ఆమెంతలా ఆమె పార్టీని నడిపించుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంది అనుకుంటే ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్టగాల్సి మీద వేసే ప్రయత్నమే చేస్తాం. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు మోసం చేసి తెలంగాణలో నిన్ను నమ్ముకున్న వాళ్ళకు కృతజ్ఞత చూపకున్నా పర్లేదు, కానీ నీ అన్న చేసినటువంటి సహాయానికి, మీ అన్న ఇచ్చినటువంటి నీకు ఆర్థిక సహాయానికి
మీ అన్నకు నీ మీద ఉన్నటువంటి ప్రేమకు నీకు కృతజ్ఞత ఎక్కడ కూడా లేదు. అసలు ఎక్కడనో ఉంటారు శత్రువులు అంటారు కానీ ఎక్కడో ఉండరు. ఇక్కడ సునీతమ్మ రూపకంగా వైఎస్ షర్మిలమ్మ రూపకంగా వైఎస్ఆర్ కుటుంబంలోనే శత్రువులు మొదలైందంటే ఇవాళ చెల్లెళ్ళు అనే మాట ఎత్తేయడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు. అందుకు నేను షర్మిలమ్మ గారితో ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అమ్మ ఇవాళ కూడా మాట్లాడుతున్నావు, అంతకుముందు ఎలక్షన్లలో మాట్లాడినావు, గొడ్డలి 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 వివేకమన్నా అని ఏదో మాట్లాడుకుంటూ వచ్చినావు. ఇవాళ నేను సూటిగా నిన్ను అడుగుతా ఉన్నాను, వైఎస్ అవినాష్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్సు మొన్న మాట్లాడినటువంటి మాటలకు మీరు కానీ లేక మీ అక్క సునీతారెడ్డి గారు కానీ జవాబిచ్చే పరిస్థితి ఉన్నదా? లేదు. వాటికి జవాబు చెప్పరు. మళ్ళీ వాళ్ళు ఎక్కడో ప్రెస్ పెట్టేదో మాట్లాడుతున్నట్టుంది. అది ఒడిసిపోయిన కథ. సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, సిబిఐ చెప్పింది. ఇక దీంట్లో విచారణ చేసేది ఏం లేదు, ట్రయల్స్ మాత్రమే ఉన్నాయనే మాట చెప్తా ఉన్నారు. ఏ కోణంలో అయితే అది న్యాయం జరగాలనో, ఏ కోణంలో అయితే కేసు కొట్టాడాలనో, ఏ కోణంలో అయితే విచారణ జరగాలనో ఆ కోణంలో జరగలేదని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి గారు చెప్తే దానికి జవాబు చెప్పే పరిస్థితి మీ దగ్గర లేదు. అసలు 30 ఏళ్ల తర్వాత, పెళ్ళై 30 ఏళ్ల తర్వాత కూడా నువ్వు ఆస్తుల గురించి అన్న మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారి మాటలు పట్టుకోనంటే మీకు ఒక్కటి అర్థమైతలేదు. ఆ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా, నిన్ను మీ సునీతను నట్టేట ముంచుతాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినా 3 సార్లు ఆ అబద్ధాల పునాదుల మీద ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన. అందుకు మీరేం కొత్త కాదు, మిమ్మల్ని ముంచడం ఆయనకేం పెద్ద ఇబ్బంది కాదు. దయచేసి మీ ఇద్దరికి చెప్తా ఉన్నా, ఆయన చేతిలో కీలుబొమ్మ అనుకున్న నేను మొన్నటి వరకు, ఆయన మాట్లాడిందే మాట్లాడిస్తానని అనుకున్న నేను మొన్నటి వరకు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏదైతే మాట్లాడతారో అధికార ప్రతినిధులు, ఆ మాటలే నీ నోటి నుండి సునీత నోటి నుండి బయటకు వస్తున్నాయి. అంటే మీరు కండువ కప్పుకోనటువంటి సైకిల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా తెలుగు ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పటికైనా నీకొక్క మాట చెప్పిండు, షేర్ల విషయానికి వస్తే నీకు ఏదైతే సరస్వతికి సంబంధించిన షేర్లు, ఆ షేర్ల విషయానికి వస్తే విజయమ్మ గారితో ఎంఓయూ రాస్తే మీరు ఆ రోజు ఏం తమాషా చేసిరు? దొంగ సర్టిఫికెట్లు పోయినాయని చెప్పి పోలీసు కేసు పెట్టి ఆ కేసు ద్వారా మీరు కొనకొచ్చే వరకల్లా కోర్టుకు పోయే పరిస్థితికి తీసుకొచ్చిర్రే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పాలయ్యేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే నీకు సస్సేమిరా అసలు కృతజ్ఞతకు అర్థమే నీకు తెలియదు. 230 కోట్లు ఇచ్చినటువంటి అన్న మీద నువ్వు ఎదురుదాడి చేస్తున్నావంటే నాయన ఇచ్చినట్టు ఆస్తులను నీ కింద పెట్టుకొని ఇంకోటి నేను సూటిగా అడగదలుచుకున్నాను. అమ్మా, నీకున్నటువంటి కంపెనీలు నీకున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలలో నీ భాగస్వామ్యం లేదు. నిన్నే రోజన్నా నీకున్నటువంటి ఆస్తులలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమెత్తు నాకు కావాలని అడిగిండా? నువ్వు ఇవాళ ఎందుకు అడుగుతున్నావు? అసలు నీకు ఏం హక్కు ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తులు మొత్తం 2009 లోపటినే మీకు భాగస్వాములు చేసినటువంటి మాట వాస్తవము. ఇవాళ నీవు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు అవకాశం వస్తే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే అప్పుడు ఒంటికాలి మీద లేచి పనికిరాని మాటలు మాట్లాడి నీ విలువని నువ్వు చెడగొట్టుకుంటున్నావు. దయచేసి ఇప్పటికున్న రాజశేఖర రెడ్డి గారి వీరభక్తునిగా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నా, ఇది ఆస్తుల పంచాయతీ కాదు. నీకు ఆస్తుల్లో ఎక్కడ భాగస్వామ్యం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నటువంటి ఆస్తులు. రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తులు 2009 కంటే ముందే ఇద్దరికి, జగన్మోహన్ రెడ్డి గారికి నీకు పంపకం జరిగింది. అది నీకు పూర్తి స్థాయిలో తెలుసు. గారడి చేసి చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారి కృతజ్ఞత లేని వ్యక్తిగా మారిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మానుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.